వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందించాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందజేయాలన్నారు. ఆన్లైన్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు సేవలు పారదర్శకంగా అందడంతో పాటు వారిలో ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుంది అన్నారు. ఇప్పటికే కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అలాంటి శాఖలు వెంటనే తమ పంథా మార్చుకొని ప్రజలకు ఆన్లైన్లో సేవలు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం అన్నారు. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ ప్రభుత్వ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామన్నారు. దీనిపై ప్రజల్లో ముమ్మరంగా అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లు కొరియర్ ద్వారా నేరుగా సంబంధిత వ్యక్తుల ఇళ్లకే పంపే ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగయ్యేలా చూడాలన్నారు. బస్టాండ్ ప్రాంగణం, పరిసరాలు, టాయిలెట్ల వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలుండాలని సీఎం అన్నారు. డ్రోన్ సేవలు మరింత ముమ్మరం పరచాలని, ఇందుకోసం ప్రత్యేక ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు చంద్రబాబు. భవిష్యత్తులో డ్రోన్ల ఉపయోగం గణనీయంగా పెరుగుతుందన్నారు. పురుగుల మందుల వినియోగం తగ్గించేందుకు డ్రోన్లను ఎలా వాడుకోవచ్చనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్యం నిర్వహణ ద్వారా వ్యాధుల వ్యాప్తి లేకుండా చేయవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది అధికారులు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అలాగే కొందరు అవలంబించే మంచి పద్ధతుల్ని గుర్తించి మిగిలిన జిల్లాల్లో కూడా అమలయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.